మన భక్తి కూడా నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు, మన విశ్వాసం కూడా నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు, మన ప్రార్థన కూడా నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. అర్థమైందా? ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి అన్నయ్య నీలో ఈ పద్ధతి బాగోలేదని, అక్క నీలో ఇది నాకు నచ్చలేదు అని అన్నారనుకోండి, ఒక నిజమైన క్రైస్తవుడిగా విశ్వాసిగా నువ్వు మార్చుకుంటావా తిరగబడతావా? నేను చెప్పండి, తిరగబడతాం. నిజా ఎవరికైనా బాగలేదు అనుకోండి, వాడు మంచం మీద ఉన్నాడు అనుకోండి, సర్వసాధారణంగా పాస్టర్ గారైన సంఘ పెద్దలను ఏమంటాం చెప్పండి, ఒరే నీలో ఏమైనా పాపం ఉందేమోరా ఒప్పుకోరా అంటాం. అవునా కదా? సర్వసాధారణంగా ఒరే తెలియకుండా ఎక్కడైనా ఏదైనా తప్పు చేసేమోరా ఒప్పుకోరా దేవుని సన్నిధిలో అంటాం సర్వసాధారణంగా. ఈ మాట అన్నంత మాత్రాన మంచం మీద ఉన్నవాడు తప్పు చేసిన అర్థం కాదు. ఈ మాట అన్నంత మాత్రాన అంటే హాస్పిటల్లో ఉన్నవాడు పాపం చేసిన తప్పు అని కాదు. నేనంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం ఏమైనా బాధ పెట్టి ఉండొచ్చు, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థన దేవునికి ఇష్టం లేకపోవచ్చు, పరిసేడు ప్రార్థన వల్ల ఉండొచ్చు. అందుకే నేను అంటున్నాను, ఒకవేళ ఏ తమ్ముడైనా ఏ అన్నైనా ఏ అక్కైనా ఒకవేళ చెప్పారనుకోండి, మంచి మనసుతో తమ్ముడా, సరే తమ్ముడా నేను సరి చేసుకుంటాను, చెప్పినందుకు థ్యాంక్ యూ తమ్ముడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం.